ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అలానే ఎగ్జామ్ రాసేటప్పుడు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ ముందు వరకు కూడా కొత్త కొత్త చాప్టర్స్, కొత్త కొత్త క్వశ్చన్స్ చదువుతూ ఉంటారు. దయచేసి అలా చేయొద్దు. మీరు ఎంత వరకు అయితే చదివారో దాన్ని 1 or 2 times మినిమం రివైజ్ చేసి మాత్రమే ఎగ్జామ్ లోకి వెళ్ళండి. అండ్ ఎగ్జామ్ 1 minute ముందు వరకు చదవటం అనేది రాంగ్ ప్రాక్టీస్. అట్లీస్ట్ 10 minutes బిఫోర్ అయినా ప్రిపరేషన్ ఆపేసి కామ్ గా కూల్ గా ఎగ్జామ్ హాల్ లోకి ఎంటర్ అవ్వండి. అండ్ ఎగ్జామ్ హాల్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఏ క్వశ్చన్ అయితే బాగా వచ్చో ఆ క్వశ్చన్ రాయండి తప్ప 8 marks తో మొదలు పెట్టాలి, 2 marks తో మొదలు పెట్టాలి అనే రూల్ ఎక్కడ లేదు. మీకు ఏ క్వశ్చన్ బాగా వస్తే దాంతోనే మొదలు పెట్టండి. అండ్ ఫస్ట్ 5 పేపర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండాలి అంటే ఓపెన్ చేయగానే పెళ్లి కూతురు ఎంత అందంగా ఉందో అంతే అందంగా ఉండాలి. దయచేసి స్ట్రైక్ ఆఫ్ చేయొద్దు. కొట్టి వేతలు ఎగ్జామ్ లో ఉండకూడదు. ఒకవేళ తప్పు జరిగినా వదిలేసి మీ నెక్స్ట్ ఆన్సర్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. అది చూడటానికి ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ తో నువ్వు ఇది రాసావా, ఎలా రాసావు, ఏం రాసావు అని డిస్కషన్స్ చేయొద్దు. దాని వల్ల ఇన్ కేస్ మీరు ప్రాపర్ గా రాయకపోయినా, వాళ్ళు ప్రాపర్ గా రాయకపోయినా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఎగ్జామ్ మీద. సో హ్యాపీగా ఇంటికి వెళ్లి ఎవరితో ఎటువంటి డిస్కషన్స్ చేయకుండా బాగా తినేసి మినిమం ఒక 1 hour or 2 hours హ్యాపీగా నిద్రపోయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఈ మిస్టేక్స్ ని చేయకుండా మీ ఎగ్జామ్ లో బాగా ప్రెజెంటేషన్ మీరు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్.